దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను రాసిన మూడవ యోహాను పత్రిక, దయచేసి మూడవ యోహాను పత్రిక 4వ అధ్యాయం. ఉన్నారా మీరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ వచనం చదువుకుందాము. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము యోహాను భక్తుడు రాస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆవేశముతో సార్వత్రిక సంఘానికి ఉపయోగకరమైన, మేలుకరమైన, అనుసరించదగిన మాటను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఒక భక్తుని ప్రవర్తనను మన ముందు పెట్టి ఈ పత్రిక గాయుకు రాస్తా ఉన్నాడు. ప్రియుడా, 2వ వచనములు అంటాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. 1వ వచనములు అంటాడు, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు. దేనిని బట్టి ప్రేమిస్తున్నాడు? సత్యమును బట్టి. ఆయన ప్రేమ ఏదో అందాన్ని బట్టి లేదు. ఈనాడు అందాన్ని బట్టి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ధనమును బట్టి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఆస్తిపాస్తులను చూసుకొని, ఉద్యోగాలను చూసుకొని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ప్రేమ లోపల ఉండదు. ఉద్యోగం ఉంది కాబట్టి ప్రేమ లోపల నుంచి రాదు. ఐశ్వర్యం ఉంది కాబట్టి ప్రేమ లోపల నుండి ప్రేమించరు. అందం ఉన్నది కాబట్టి ప్రేమ. కానీ లేఖనం ఏం చెబుతున్నది? సౌందర్యము వ్యర్థము, అందము మోసకరము. సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు సత్యమైన ప్రేమతో ప్రేమిస్తారు ఇతరులను. సత్యము కొన్ని రోజులు మౌనముగా ఉంటుంది, కొన్నిసార్లు హెచ్చరిక చేస్తుంది, కొన్నిసార్లు దండిస్తుంది, కొన్నిసార్లు గద్దిస్తుంది, కొన్నిసార్లు వ్యాకుల పడుతుంది, కొన్నిసార్లు కరుణిస్తుంది. ఆ సత్య ప్రేమతో ప్రేమించి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు యోహాను భక్తుడు గాయునకు. సత్య ప్రేమతో రాస్తూ ఏం చెబుతున్నాడు? ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ హెచ్చరిక? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుచు. అంటే నువ్వు ఆత్మీయంగా మంచిగా ఎదుగుతున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, వాక్యము చదువుతున్నావు, సహవాసములో ఉంటున్నావు, మంచిదే, మంచి విషయమును అనుసరిస్తున్నావు. కానీ ఒక హెచ్చరిక మాత్రం తప్పకుండా వినాలి. నీ ఆత్మ వర్ధిల్లితే సరిపోదు, నువ్వు అన్ని విషయములో వర్ధిల్లడం నేర్చుకోమన్నాడు. అన్ని విషయములో వర్ధిల్లాలి. మనము క్రైస్తవులమైన మనము దిగజారిన స్థితిలో మనం ఉండొద్దు. దిగజారిన స్థితిలో ఒకప్పుడు ఉన్నాము. దిగజారిన మా పైన దయ చూపితివి, పగబూనక మా పాపము క్షమించితివి. దిగజారిన మా ఎడల దయ చూపితివి, పగబూనక మా పాపం క్షమించితివి. దిగులంతయు మా మదిను తొలగించితివి, దిగులంతయు మా మదిను తొలగించితివి. జగమందున నీ జయమును మాకించితివి, ఈ జగమందున నీ జయమును మాకించితివి. యేసయ్యా, 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 నిండు మనసుతో ఆరాధింతును. అండ నీవేగా, మాకుండ నీవేగా, నిండు మనసుతో ఆరాధింతును. అండ నీవేగా, మాకుండ నీవేగా, అండ నీవేగా, మాకుండ నీ. దిగజారినప్పుడు ఒకప్పుడు మనం బ్రతుకులు ఉన్నాయి. ఎప్పుడో
దేవుడు లేని పరజనులుగా మనం ఉన్నప్పుడు మన జీవితాలు దిగజారిన స్థితిలో ఉన్నాయి. దైవోగ్రతకు పాత్రమైన స్థితిలో మన ఉన్నాయి జీవితాలు. అయితే దిగజారిన మన ఎడల ఆయన ఏం చేశాడు? దయ చూపాడు. పగబూనక మా ఎడల మా పాపము క్షమించితివి అన్నాడు. ఆయన పగబుంటే మన బ్రతుకులు ఎలా ఉండేవి? నిశ్చయముగా నీవు చచ్చెదవన్నాడు. కానీ ఆ చచ్చెదవని చెప్పిన ఆదాము సంతానమును బ్రతికించడానికి పూనుకున్నాడు. ఆయన ప్రేమ అనిర్వచనీయమైనది. నిర్వచించడానికే ఒక భక్తుడు అంటాడు, ఆకాశవంతన మండలం అంతా విశాలమైన ఒక పేపర్ ఉండి ఈ భూలోకమంతా సాంద్రత కలిగినటువంటి ఒక పెన్ను ఉంటే దీని అంతటిని పరిచి రాస్తే అయినా కానీ దేవుని ప్రేమ తరిగిపోలేదు. చాలది ఇంకా రాయడానికి, ఇంకా మిగిలిపోతుంది. అంత విశాలమైన సువిశాలమైనది. అందుకే దేవుని ప్రేమ అనిర్వచనీయమైనది అన్న. నిర్వచించడానికి మనకు శక్తి చాలదు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే పగబూనక మా పాపములు క్షమించితివన్నీ, దిగులంతయు మా ఎదలో తొలగించితివి, జగమందున నీ జయమును, హల్లెలూయా, జగమందున నీ జయమును మాకిచ్చితివి అన్నాడు. ప్రభునందు ప్రియులరా, ఈ జగమందున మనము ఏదైతే జయము పొందుకుంటున్నామో అది వాస్తవానికి మన జయము కాదు, దేవుడిచ్చిన జయము. హల్లెలూయా. ఆ జయమును బట్టి ఈ భక్తుడు మనము ఏ విధంగా ఉండాలో సూచన చేస్తూ ఉన్నాడు. ఆనాడు గాయనకు ఒక హెచ్చరిక చేశాడు. అదే హెచ్చరిక ఇప్పుడు మనము సంతరించుకోవాలి, మనము గైకొనాలి. పిల్ల ఏంటి ఆ హెచ్చరిక అంటే, మనము భౌతికంగా వర్ధిల్లాలి, ఆధ్యాత్మికంగా కూడా వర్ధిల్లాలి. మనం భౌతికంగా వర్ధిల్లుతూ ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిన స్థితిలో ఉండదు. ఆధ్యాత్మిక జీవితంలో శిఖరాగ్ర స్థాయికి చెందిన వారమై ఉండి భౌతిక జీవితంలో దిగజారిన స్థితిలో మనం ఉండదు. సిమంటేనియస్గా రెండు విషయములో కూడా మనం ఐశ్వర్యవంతులము కావాలి. అందుకే ఏమన్నాడు యేసయ్య? ఆశీర్వాదములకు వారసులుగా ఆగునట్లుగా దేవుడు మనల్ని పిలిచాడు. అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహామును అన్ని విషయములో దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అబ్రహామును దేవుడు సమస్త విషయములో ఆశీర్వదించినాడట. 25వ అధ్యాయము అబ్రహామును దేవుడు అన్ని విషయములో ఆశీర్వదించినాడు అన్నాడు. అబ్రహాము బహు కాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అబ్రహామును దేవుడు అన్ని విషయములో ఆశీర్వదించెను అన్నాడు. 24వ అధ్యాయం, క్షమించండి, 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. హల్లెలూయా. ఎప్పుడు చెబుతున్నాడు? యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు కాదు. బహు కాలము గడిచిన వృద్ధుడై ఉండెను. తన చివరి దశలో ఏం మాట చెబుతున్నాడంటే, అబ్రహాము అన్ని విషయములు అంటే తనకుంటున్న సమస్త విషయంలో అభివృద్ధి చెందాడు, ఆశీర్వదించాడు దేవుడు. అటువంటి ఆశీర్వాదములకు వారసులుగా మనల్ని దేవుడు పిలిచాడు. ఇప్పుడు మనము ఉన్నటువంటి సవాల్ ఏంటంటే, భౌతికంగా మనము అభివృద్ధి చెందాలి, ఐశ్వర్యవంతులం కావాలి. అరే వీళ్ళు యేసయ్యను నమ్ముకున్నారు కానీ తినడానికి తిండి లేదు అన్నట్టుగా లోకం మనల్ని గురించి మాట్లాడుకోవద్దు. దాని కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి, బాగా కష్టపడాలి, మంచి ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి కష్టపడాలి. ఒక కాలేజీలో ఉంటే కాలేజీకి టాపర్గా నిలబడాలి, ఉద్యోగంలో ఉంటే ఉద్యోగంలో టాపర్గా నిలబడాలి. మనం చేస్తున్న పనులన్నిటిలో మన శక్తి లోపము లేకుండా చేయడానికి మనం సన్నద్ధులమై ఉండాలి. ఎవరైతే తమ శక్తికి మించి ప్రయాసపడతారో వారు అన్ని విషయంలో ఐశ్వర్యవంతులు అవుతారు. హల్లెలూయా. లోకంలో ఎంత ప్రయాసపడినా కానీ మనం ఐశ్వర్యవంతులం కాలేకపోతున్నామని భ్రమను విడిచిపెట్టాలి. దేవుని దృష్టిలో మనము ఐశ్వర్యవంతులం కావాలి. హల్లెలూయా. లోకమేమో మనల్ని నష్టపడడానికి ప్రయాసపడుతుంది. లోకములో ఉంటున్న శక్తులు, వ్యక్తులు మనల్ని నష్టం చేయడానికి, దుష్టుడు మనల్ని నష్టం చేయడానికి ప్రయాసపడతాడు. కానీ దేవుడు అవకాశాలను ఇచ్చి ఆ అవకాశాన్ని నువ్వు ఆ సద్వినియోగం చేసుకున్న దానిని బట్టి
నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అబ్రహాంను అన్ని విషయంలో ఆశీర్వదించినంటే అబ్రహాముకు దేవుడు మంచి బంగ్లాలు ఇచ్చాడా? బంగ్లాలు ఉండమన్నాడా? జీవిత కాలము అటు మొత్తము డేరాలలోనే జీవించాడు. కానీ ఇలా ఆశీర్వదింపబడ్డాడు, దేవుని దృష్టికి ఆశీర్వదింపబడ్డాడు. హల్లెలూయా. దేవుని దృష్టికి మనం ఆశీర్వదింపబడాలి. కొదవలేని జీవితములు మనం కలిగి ఉండాలి. యాకోబు భక్తుడు రాస్తాడు, ప్రియులారా, 1వ అధ్యాయం 4వ వచనంలో, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములో కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి అన్నాడు. హల్లెలూయా. అనునాంగులం అంటే ఏ వికలాంగత్వము మనలో ఉండదు. అనునాంగునికి అండనమేంది? వికలాంగుడు. వికలాంగుడు అంటే సరిగా చూడనివాడు, సరిగా నడుచుకుననివాడు, సరిగా ప్రవర్తించలేని వాడిని వికలాంగుడు అంటారు. అయితే మనము అనునాంగులుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. అనునాంగులము కావాలి పిల్లలు. ప్రతి అంగము సరిగ్గా పనిచేసేదే ఉండాలి, ఆత్మీయంగా, భౌతికంగా. కాబట్టి అనునాంగులముగా తయారు కావాలంటే మనం ఆధ్యాత్మిక విషయము మీద మాత్రమే దృష్టి పెట్టి భౌతిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. భౌతిక జీవితం మీద మాత్రమే దృష్టి పెట్టి ఆధ్యాత్మిక జీవితంలో నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. 2 విషయంలో వర్ధిల్లాలి. ఆ 2 విషయంలో వర్ధిల్లినటువంటి స్థితిని ఇక్కడ దేవుడు మనకు పరిచయం చేయదలిచాడు. దయచేసి చూడండి, 12వ వచనము చూడండి. దేమేత్రేయు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. యోహాను రాసిన 3వ పత్రిక 12వ వచనము. దేమేత్రియు అందరి వలనను, దేవునికి స్తుతి కలుగును గాక. అందరి వలనను అంటే సమాజంలో ఉంటున్న అందరి వలనను మంచి సాక్ష్యము పొందాడట. సత్యము అనగా దేవుని వలన మంచి సాక్ష్యము పొందాడట. అందరి వలన మంచి సాక్ష్యము పొందినవాడు, సత్యము వలన మంచి సాక్ష్యము పొందినాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుతావు. హల్లెలూయా. ప్రభునందు ప్రియుల దైవజనుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. దేమేత్రి అందరి వలన మంచి సాక్ష్యం పొందినాడు. మేము కూడా అతని గురించి మంచివాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. ఈ సమాజంలో 3 కోణాలలో మనము మంచి సాక్ష్యము కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ స్పష్టీకరిస్తూ ఉన్నాడు. సమాజంలో మనము మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. తర్వాత సంఘములో మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. దైవజనుని దగ్గర కూడా మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. ఎక్కడన్నా ఒక దగ్గర మంచి సాక్ష్యం ఉంటే సరిపోతుంది. దేవుడు అంగీకరించాడు. నేను వికలాంగునిగా దేవుడు చూస్తాడు. దేవుని దృష్టికి నీవు అనునాంకునివి కావాలంటే ఈ 3 కోణాలలో తప్పకుండా మంచి సాక్ష్యము పొందాలి. దేవుని దృష్టికి మంచి సాక్ష్యం ఉండాలి, సమాజము లోకము దృష్టికి మంచి సాక్ష్యం ఉండాలి, దైవజనుడు కూడా నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వగలగాలి. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, అటువంటి సాక్ష్యం కోల్పోయిన మరొక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. దయచేసి 9వ వచనం చూడండి. అయితే వారిలో ప్రధానత్వమును కోరుచున్న దేయత్రోపే మమ్మును అంగీకరించటలేదు. వాడు మమ్మును గురించి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని చూడండి పిల్లల, ముగ్గురు భక్తులు కనబడుతూ ఉన్నారు ఇక్కడ. ఆ 3 భక్తులను గురించి లోకము సాక్ష్యం ఇస్తుంది, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, దైవజనుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఒక ఆయననేమో గాయు, ఆత్మీయంగా ఫిట్గా ఉన్నాడు కానీ భౌతికంగా మాత్రము దిగజారిన స్థితిలో బ్రతుకుతున్నాడు తన జీవితాన్ని. కాబట్టి అలా ఉండకూడదని చెబుతున్నాడు. ఇంకొక ఆయన కనపడుతూ ఉన్నాడు, దేయోత్రేపే. ఇతడు ఏం చేస్తూ ఉన్నాడు? తన ప్రధానత్వమును కోర్చు, అంటే సంఘంలో నేనే పెద్దగా ఉండాలి, నాకు తెలిసే అన్నీ జరగాలి, నాకు తెలియకుండా ఏది జరగడానికి వీల్లేదు, లేకపోతే నేను అలుగుతా, లేకపోతే నేను అందరినీ డిస్టర్బ్ చేస్తా, లేకపోతే నేను ఏం చేయాలనో అది చేస్తా అని అనుకునేవాడు అన్నట్టు ఈ దేయోత్రేపే. వాడు మమ్మును గురించి చెడ్డ మాటలు వదురుచు అన్నాడు. పలుకుటన్నాడా, వదరుచు అన్నాడా? వదరుచు అన్నాడు. వదరడం వేరు, పలకడం వేరు. పలకడం వేరు పిల్లల. వదరడం అనగా తెలంగాణలో సాపియడం అంటారు కదా, అది. ప్రభునందు పిల్లరా, షిమి అనేటోడు కనబడతాడు మనకు. దావీదునకు వ్యతిరేకంగా వదిలినాడు అంటే శపిస్తూ ఉన్నాడు అన్నట్టు, శాపవచనాలు పలుకుతూ ఉన్నాడు. వాడు మమ్మును గురించి
శాపవచనాలు పలుకుచు అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘము నుండి అంత పొజిషన్లో ఉంది. ఈ పనికి మళ్ళీ పని ఎందుకు చేస్తూ ఉన్నాడు? సంఘములో నుండి వెలివేసే పరిస్థితిలో ఒక వ్యక్తి ఉన్నాడంటే, సంఘములో దిగజారిన చాలా తక్కువ స్థాయిలో ఉండి ఇంకోరిని వెలివేస్తున్నాడు అంటే వాడు ఒప్పుకుంటాడా? అంటే వీడు ఎక్కడ ఉన్నాడు? ప్రధానత్వము కోరే స్థితిలో ఉన్నాడు. అంటే దైవజనుడి కంటే నేనే ఫేమస్, వాడు కూడా దైవజనుడు కూడా నా దగ్గర నేను నేర్చుకోవాలి. అటువంటి మూక ఈరోజు తయారైపోయింది పిల్లరా. అందుకే సత్యమునకు చెవినివ్వలేకపోతున్నారు సంఘం. దురద చెవులు తయారైపోయినాయి. కుటుంబంలో పాడు చేయించున్నారన్నాడు. దేనికి? ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించు కుటుంబంలో దేవుడు ఏం చేస్తున్నాడు? కుటుంబంలో కట్టాలనుకుంటున్నాడు. వీడేం చేస్తున్నాడంటే తన సొంత జ్ఞానమును ఉపయోగించి ప్రధానత్వము నిలుపుకొని దలచి, దుష్టుడు కూడా అదే. సైతాన్ కూడా ఏం చేసిండో, అరే నాకంటే యేసయ్యను గొప్పవానికి ఎట్లా చేస్తావు నువ్వు, కరెక్ట్ కాదు అని చేసి తిరుగుబాటు చేశాడు దేవుని మీద. అవును, దేవుని మీద తిరుగుబాటు చేసే పనికి మళ్ళీ ఆలోచన ఎందుకు రావాలి? అంటే హృదయం చెడిపోయింది కాబట్టి. హల్లెలూయా. ఈనాడు చాలా మంది సత్యమునకు చెవినివ్వకపోవడానికి గల కారణం ఏంటంటే దుష్టుని మాటలకు చెవినిస్తూ ఉన్నారు. దుష్టుని ఆలోచన చొప్పున నడిస్తే మనము దేవుని ఆలోచన ప్రకారంగా నడుచుకోలేము. దేవుని ఆలోచన ప్రకారంగా నడిస్తే నువ్వు దుష్టుని ఆలోచన ప్రకారంగా నడుచుకోలేవు. నువ్వు అది చేయట్లేవు ఇది చేయట్లేవు చాలా మంది తెలివిగా మాట్లాడతారు. అది కానే కాదు, కానే కచ్చకాయ. ఎప్పుడైనా కానీ ఒకటే జరుగుతుంది. నువ్వు అయితే సైతాను సంబంధమైన ఆలోచనలకు ప్రభావితం కావాలి, లేదంటే దేవుని ఆలోచనల కన్నా ప్రభావితం కావాలి. దయచేసి చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ కొరింథీ పత్రిక దయచేసి 6వ అధ్యాయము 14వ వచనములో చూసినట్లయితే, మీరు అవిశ్వాసులతో విచ్చోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధమో, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అన్నాడు. మనము జీవము గల దేవుని ఈ మాట అందరం చదువు. మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనలో సంచారము చేయాలంటే నీ దుర్నీతితో దేవుడు దుర్నీతితో నింపబడితే దేవుడు మనలో సంచారం చేయలేడు. బెలియాలతో సంబంధం పెట్టుకుంటే దేవుడు మనలో సంచారము చేయలేడు. తర్వాత ఏమన్నాడు? చీకటితో నింపబడితే దేవుడు మనలో సంచారము చేయలేడు. అవిశ్వాసముతో ఉంటే దేవుడు మనలో సంచారము చేయలేడు. ప్రభునందు ప్రియులారా, లోకముతో సంబంధము కలిగి జీవించిన దేవుడు మనలో సంచారము చేయలేడు. పిల్లలు, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా చిట్టపట్టలేసుకొని తిరగొద్దు. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండద్దు అని చెబుతున్నాడంటే ఎవరితోనో విజ్జోడుగా ఉండాలని చెబుతున్నారు. ఎవరితో ఉండాలి? విశ్వాసులతో మనము విజ్జోడుగా ఉండడం నేర్చుకోవాలి. కొంతమంది ఆదివారం కనిపించారంటే మళ్ళీ ఆదివారం వరకు నేను ఎవరు ఫోన్ చేసినా కానీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. కొంచెం ఒకవేళ బిజీ ఉంటే మళ్ళీ తర్వాత ఫోన్ తప్పకుండా చేస్తాను. కొంతమంది ఆదివారం తర్వాత మళ్ళీ ఆదివారం వరకు నాకు ఫోన్ చేయరు, ఏం చేయరు. ఏదైనా క్షేమ సమాచారాలు చెప్పారు, క్షేమ సమాచారాలు తెలుసుకోరు. మనం మళ్ళీ క్రీస్తు పరిచారకులము. ఇది సంబంధం లేని పని మాట. పిల్లల, నీవు క్రీస్తు పరిచారకునివైతే నీ సహవాసములో ఎడతెగని పరిస్థితి కనపడాలి. నువ్వు భౌతికంగా దూరంగా ఉండొచ్చు, కానీ నీ ఆత్మ మాత్రం కనెక్ట్ అయి ఉండాలి. హల్లెలూయా. హృదయము నిండిన దానితోనే నోరు మాట్లాడుతుందని ఒక మాట యేసయ్య మాట్లాడతాడు. హృదయములో నీవు ఒకవేళ
ఒక భక్తుని పట్ల సరి అయిన అవగాహన, సరి అయిన ఆలోచన విధానం కలిగి ఉంటే మాట్లాడకుండా ఉంటే ఎలా ఉండగలుగుతాం? మాట్లాడాలని కాదు నా ఉద్దేశం. మాట్లాడడం వలన ఇరువైపుల ప్రయోజనాలు జరుగుతాయి. నేను కూడా చాలా నేర్చుకుంటాను. అందరి దగ్గరనే నేర్చుకోవడానికి సిద్ధము, అందరికి నేర్పించడానికి కూడా సిద్ధం. హల్లెలూయా. నేను సేవకుని కాబట్టి ఇంకా నేను అందరికీ నేర్పించడానికి, నేను నేర్చుకోవడం ఏముండదు అని అనుకుంటే దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. హల్లెలూయా. దేవుని సేవకుని కాలేను. ప్రభునందు పిల్లరా, పౌలన్న అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకున్న చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకున్న చూచుచున్నాను. నేను మనుషుల దయను సంపాదించుకున్న చూచుకుంటున్నట్లయితే నేను క్రీస్తు దాసుడను కాకయే పోతునంటాడు. అంటే దృష్టి ఎక్కడుంది? దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అనేది దాని మీదనే దృష్టి ఉండాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేయత్రోపే లక్షణాలు మన నుండి విసర్జించాలి. అప్పుడే దేమేత్రేయ లక్షణాలను మనము పొందుకోగలుగుతాం. దానిని నిర్వచిస్తూనే అదే అధ్యాయంలో ఒక మాట రాస్తాడు. 11వ వచనము చూడండి. ప్రియుడా, చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకున్నము. అనగా 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 దేయోత్రేపేను అనుసరించి కాక దేమేత్రేయిని అనుసరించి నడుచుకున్నాము. హల్లెలూయా. సరిపోయిందా? వాక్యమును కనెక్ట్ చేసుకునే విధానము ఇలా ఉండాలి పిల్లరా. చెడు కార్యములను కాక అంటే మంచి వ్యక్తిని గురించి మాట్లాడుతూ చెడు కార్యమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మంచి వ్యక్తి అనగా మంచి కార్యం అయి ఉన్నాడని అర్థం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2:10 మనము వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. పని అన్నా కార్యము అన్నా ఒకటే. ఇప్పుడు ప్రియుడా చెడు కార్యము కాక అన్నాడు, అంటే చెడు పని కాక. ఇప్పుడు పని అనంటే పని ఈజ్ ఈక్వల్ టు ఒక వ్యక్తి, కార్యము ఈజ్ ఈక్వల్ టు పని ఈజ్ ఈక్వల్ టు ఒక వ్యక్తి. అంటే పనిగా కనపడుతున్న ఒక వ్యక్తి, అంటే మంచి పని కనపడుతున్న వ్యక్తి ఏమో దేమేత్రేయి, చెడు కార్యము అనగా చెడు పనిగా కనపడుతున్న వ్యక్తి దేయోత్రేపే. వాడేమో నాశన పాత్రునికి లోబడేవాడు. ఇక్కడ కనపడుతున్న దేమేత్రేయేమో జీవమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించుతున్నటువంటి వ్యక్తి, ఆయన ద్వారా సాక్ష్యము పొందినటువంటి వ్యక్తి. కాబట్టి చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకున్నాము. చెడు చేయువాడు మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు అన్నాడు. అంటే దేవుని చూడకుండానే ఈ దేత్రోపే ఏం చేస్తూ ఉన్నాడు? ఇన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం ఎప్పుడైతే దేవుని చూస్తామో మనము మేలు చేయ సంబంధులుగా మారిపోతాం. ఎప్పుడైతే మనము లోకమును చూస్తామో, దుష్టుని ఆలోచన చొప్పున నడుచుకుంటామో, అప్పుడు మనము దేత్రోపేగా మారడానికి ఎంతో టైం పట్టదు ప్రియులారా. కోరహు చెడిపోవడానికి చాలా టైం పట్టలేదు. ఆయనలో ఉంటున్న చిన్నపాటి అవిధేయత కోరహును నరక పాత్రని చేసేసింది. ఇస్కరియోతు యూదా చాలా కాలము నుండి, చాలా సంవత్సరాల నుండి, బాల్యం నుండే చెడిపోయిన వ్యక్తిత్వం కాదు. ఒక టైం వచ్చింది హృదయంలో ఏం దర్శనమిచ్చింది? చేదైన వేరు. హల్లెలూయా. మీలో ఎవరి అందైనా ఒకవేళ చేదైన వేరు మొలుచునేమో అని మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూచుకొనమన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చేదైన వేలు మొరిచి మిమ్మల్ని ఏం చేస్తుంది? అది మిమ్మల్ని అవిధేయతలోనికి నడిపిస్తుంది. 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము చూడండి. మీలో ఎవడైనానో దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియో చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోయిదురేమనియో ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియో ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదమును పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము లేకగా విసర్జింపబడెను. హల్లెలూయా. విసర్జింపబడని మీరు ఎరుగుదురు కదా అంటే ప్రభునందు పిల్లలు. అంటే సమయం ఉండగానే మనము దేయోత్రేపులుగా మారకూడదు. సమయం ఉండగానే మనము దేమేత్రియలాగా మారిపోవాలి.
మేలు ఈజ్ ఈక్వల్ టు దేమెత్రేయి, కీడు ఈజ్ ఈక్వల్ టు దేయత్రోపి. నీ జీవితంలో 2 ఆప్షన్స్ ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు. ఈ 2 ఆప్షన్స్ మించి ఇంకొక పరిస్థితి ఏం చూపిస్తున్నాడంటే, మనము ఆత్మలో మాత్రమే కాదు భౌతికంగా కూడా వర్ధిల్లాలని గాయం. ఒక చిన్న పేపరే, ఒక చిన్న వైపు ఒక అంటాడు, అమ్మో నా అయ్యగారి గురించి ఇవి ఆర్టీఎఫ్లో మాట్లాడుతూ ఎన్ని 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 పేజీలు అండి, 2 వైపులకు కూడితే 164 పేజీలు రాసి ఇది గ్రంథం అంటాడు. ఇప్పుడు ఈ గ్రంథం, ఇప్పుడు యోహాను రాసిన ఈ పత్రిక, ఈ బైబిల్ లాంటి ఒక గ్రంథం రాయొచ్చు, అంత నిగూఢత దాగి ఉన్నది పిల్లలు. అంటే కన్నులు వెలిగించబడకపోతే అసత్యము సత్యముగా కనబడుతుంది, సత్యము అసత్యముగా కనబడుతుంది. అందుకే దుర్నీతితో నీతికి ఏం సంబంధం అంటారు, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది అంటే పాలు పొందడానికి అవకాశము ఉండకూడదు. హల్లెలూయా, ప్రభునందు ప్రియులారా. కాబట్టి మేలు చేయ సంబంధంగా మనము బ్రతుకుదాం. కీడు చేయవాడు దేవుణ్ణి చూచిన వాడు కాడన్న, అంటే మేలు చేయవాడు దేవుని చూసే అనుభవం వస్తుంది. మనము మేలు చేసే వారముగా ఉండాలి అంటే దేమెత్రేయి లక్షణాలను మనం సంతరించుకోవాలి. అతడు సత్యము వలన మంచి సాక్ష్యము పొందిన. హల్లెలూయా. మేమును అతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాము, అతని సాక్ష్యము సత్య సంబంధమైనదే అంటున్నాడు. ప్రభునందు పిల్లరా, అటువంటి సాక్ష్యమును మనం కలిగి జీవితం. ఈ కడవరి కాలంలో సత్యములో మనము ప్రతిష్ఠింపబడ్డాం, సత్యములోనికి వచ్చాం. సత్యంలో ప్రతిష్ఠితులమైన మనము సత్యమునకు సహకారులముగా మనము మారాలి, జత పనివారముగా మనము మారాలి. మన నాయకుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు సత్యమును స్థాపించడానికి. మనము సత్య సంబంధులమైతే మన ప్రయాస ఏది అని మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎంతోమంది నశించిపోతున్నారు, వారిని గురించి మనం కన్నీరు కార్చగలుగుతున్నామా? ఎంతోమంది సత్యమునకు అవిధేయులైపోతూ ఉన్నారు, వారిని గురించి నువ్వు బాధ్యత వహించగలుగుతున్నావా? ఎంతోమంది నరకంలో పడవేయబడుతున్నారు, నీకు బాధ లేదా? యేసయ్య బాధగోని ఏం చేశాడు? తన ప్రాణం నర్పించడానికి వచ్చాడు. ఆయన చేత విమోచింపబడిన ఆయన పిల్లలంగా పిలువబడుతున్న మనము ఇతరులను రక్షణలో నడిపించాలన్న గురి లేదా? ప్రభునందు ప్రియులారా, మనం రక్షించబడితే సరిపోతుందా? ఇతరులు బాగుపడదా? ఇతరుల రక్షింపబడద్దా? అందరూ తమ తమ సొంత కార్యములను చూచుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అన్నాడు. కానీ తిమోతిని గురించి సాక్ష్యం ఇస్తూ పౌలు అంటాడు, తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయనో అతడు సువార్త వ్యాపకత్వము విషయంలో నాతో కూడా ప్రయాసపడినవాడు. హల్లెలూయా. మనము ప్రయాసపడాలి. దేని కొరకు? మన జీవన విధానము సరిగ్గా జీవించడానికి లోకంలో, అదేవిధంగా అంతకు మించి దేవుని సేవ మన ద్వారా జరగడానికి మనము ప్రయాసపడాలి. ఈ ప్రయాస వ్యర్థము కాదు పిల్లలు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండు అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు? అప్పుడప్పుడు ఆసక్తి సన్నగిలుతుంది. సన్నగిలిన ప్రతి పరిస్థితుల్లో దైవజనుని మనము సందర్శించాలి, దేవుని వాక్యమును సందర్శించాలి, సహవాసమును సందర్శించాలి. సహవాసము వలన మనము బలము పొందుకుంటాము, అదేవిధంగా ప్రార్థన వలన మనము బలము పొందుకుంటాము, దేవుని వాక్యము వలన మనము బలము పొందుకుంటాము, పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం వలన మనము బలము పొందుకుంటాము, అదేవిధంగా దేవుని కృపచేత మనము బలవంతులము కాగలుగుతాం. కాబట్టి అటువంటి ధన్యతను మనము ఆస్వాదిద్దాం. ఇప్పటి వరకు మన జీవితంలో దేయోత్రోపి లాంటి లక్షణాలు ఉండకపోవు ప్రియారు. ప్రతి ఒక్కరిలో దేయోత్రోపి లాంటి లక్షణాలు దాదాపుగా ఉండొచ్చు. ఒకవేళ లేకపోతే ధన్యులు, ఒకవేళ ఉంటే మారు మనసు పొందుదాం. మారు మనసు పొంది దేమెత్రేయులాగా సత్యము వలన మంచి సాక్ష్యము పొందే జీవితాలను మనం జీవితాం. దేవుడు అటువంటి కృప సహాయం మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమె రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నన్ను దర్శించినందుకు నీకు వందనాలు, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నీ వాక్యం అనే విత్తనాలను ప్రభువా నా హృదయంలో చల్లినందుకు నీకు వందనాలు, స్తోత్రం. నిజమే ప్రభువా, నేను మేలు చేయు సంబంధిగా బ్రతకడానికి నా బ్రతుకును మార్చండి, మేలు సంబంధిగా నన్ను తీర్చండి. ప్రియుడా, మేలు చేయువాడు దేవుని సంబంధి అన్నాడు, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాదు. ప్రభువా, నేను మేలు చేయవానిగా, మేలు చేయు సంబంధిగా నా బ్రతుకును మార్చండి.
హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. నన్ను బలపరచండి, నన్ను వాడుకునండి. నేను నీ యందు ప్రయాసపడడానికి సహాయం చేయండి. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కదన్నావు కదా నాయన. నీ యందుండి ప్రయాసపడడానికి సహాయం చేయండి. మా ప్రయాసకు ఫలితములు మేము పొందుకునే విధంగా మా బ్రతుకులను మార్చండి. దినదినము మమ్మల్ని ఆశీర్వదించండి. అబ్రహామును ఏ విధంగానైతే అన్ని విషయములో మీరు ఆశీర్వదించారో ఆ అన్ని విషయములో మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రం. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము స్వదేశము విడచెను, సులుగల పట్టణానికై వేచి జీవించెను. అబ్రహాము విధేయుడై ఇంటిని విడచెను. పునాదులు గల పట్టణానికై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసయ్యా. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను. యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటిని చేరెను. యాకోబు తండ్రి ఇంటిని విడచెను. యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటిని చేరెను. యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రం. నాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన తండ్రి, నన్ను ఇశ్రాయేలుగా మార్చండి. నీవు కోరుకుంటున్న ఇశ్రాయేలుగా నన్ను మార్చండి. నీ పని జరిగించే ఇశ్రాయేలుగా నన్ను మార్చండి. సమయోచితమైన జ్ఞానము కలిగిన ఇశ్రాయేలుగా నన్ను మార్చండి. ఇశ్రాయేలీయులు చేయదగినదేదో ఎరిగి ఉంటున్నటువంటి ఇషాకార్యుగా ఇశ్రాయేలులలో ఒక గోత్రముగా నా బ్రతుకును మార్చండి. అద్భుతములు చేయండి కన్న తండ్రి. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యమును పంపించిన తండ్రి నీకు వందనాలు. విన్న వాక్యము అందరి జీవితాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. మాలో ఉంటున్నటువంటి దెయ్యత్రోపి లక్షణాలను సంపూర్ణంగా లయపరచండి, బంధించివేయండి, కాల్చివేయండి. నీ అగ్నిచితం కాల్చివేయండి కన్న తండ్రి. నీవు కోరుకుంటున్నటువంటి దెమెత్రి లక్షణాలు మా బ్రతుకులలో అణువణువున కలగచేయండి, సంపూర్ణంగా కలగచేయండి. సంపూర్ణ సిద్ధిలోనికి నడిచే విధంగా మా జీవితంలో దేమేత్రి లక్షణాలు కలుగునుగాకని ప్రార్థన చేస్తాం. గాయు వలె మేము ఆధ్యాత్మికంగా వర్ధిల్లడానికి సహాయం చేయండి. యోహాను భక్తుడు కోరుకున్నటువంటి భౌతిక వర్ధిల్లత కూడా మాలో కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాం. అద్భుతములు చేయండి. చేరవచ్చిన ప్రతి మీ బిడ్డలను దీవించండి. నూతనమైన మేలుల చేత నింపండి, నూతనమైన ఆశీర్వాదముల చేత నింపండి. అనారోగ్యములను కొట్టివేయండి, మంచి ఆరోగ్యములను దయచేయండి. సంఘములో అనారోగ్యములతో నాయన ప్రభువా నింపి దుష్టుడైన అపవాది చేస్తున్నటువంటి సకల కుతంత్రములన్నింటినీ యేసు నామములో లయము చేస్తున్నాం తండ్రి. ప్రతి వ్యక్తి సంపూర్ణమైన స్వస్థత పొందుకొనును కాకని ప్రార్థన చేస్తున్నాం. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సంపూర్ణమైన స్వస్థత యేసు నామములో కలుగును కాకని ప్రార్థన చేస్తున్నాం. మా నాయకుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. మా నాయకుని శరీరంలో ఉన్నటువంటి సకల విధములైన వ్యతిరేక పరిస్థితులు అన్నింటినీ యేసుక్రీస్తు వారి అనంత శక్తియుత దైవ నామములో కాలిబొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను. పాములను త్రేళ్లను త్రొక్కుటకు మీరిచ్చిన అధికారమును వినియోగపరుస్తూ నిదాసునికి వ్యతిరేకముగా సాగుచున్నటువంటి దుష్ప్రచారాలు, నిదాసుని ఆవరించినటువంటి అనారోగ్యములు, ఆర్థిక లేమి, సకల విధములైన కొరతలన్నింటినీ యేసు నామములో పాతలన్నీ త్రొక్కి సమ్మతి చేస్తున్నాం తండ్రి. సకల విషయములు క్షేమము కలుగును గాక. సకల విషయములు అబ్రహాము వలె నిదాసుడు ఆశీర్వదింపబడును గాకని ప్రార్థన చేస్తున్నాం. సత్య సంబంధులందరూ ఆశీర్వదింపబడుదురు గాకని ప్రార్థన చేస్తున్నాం. లోకమంతటా వెలుగు ప్రకాశించును గాకని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యాలు చేయండి, అద్భుతములు చేయండి, సూచక క్రియలు చేయండి, మహత్కార్యాలు చేయండి. జరుగునని అనుకునని అనేకమైన ఉన్నతమైన కార్యాలు జరుగును గాకని ప్రార్థన చేస్తున్నాం. సంఘానికి కాపుదలను ఇవ్వండి, క్షేమమును ఇవ్వండి, సంఘమును కట్టండి, నిలబెట్టండి. అనేక సంఘాలకు తల్లి సంఘముగా అలవాల సంఘమును మీరు నిలబెట్టండి, ఆశీర్వదించండి, అభివృద్ధికరింపచేయండి. ప్రతి విషయంలో నీ యొక్క సహాయం కోరుతూ నాయన ఇప్పుడు ఈ యొక్క సమయంలో నీ సన్నిధానము బయటకు వెళ్తున్నాం. వచ్చే వారము మండుచూ ప్రకాశించిన దివిటీలుగా మేము ఈ లోకంలో బ్రతికి వచ్చే వారం నీ సన్నిధానంలో కనబడడానికి కృప చేయమని, రాలేకపోయిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తోడుకొని రండి. నీ కార్యము, నా ఆత్మకార్యం జరిగించండి, అద్భుతములు చేయమని ముందున్న వారం అంతటిని నీ హస్తగతం చేస్తుండగా మీరే మాకు సహాయం చేసి నడిపించండి. మాకు విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధమును, ప్రతి వ్యక్తిని, ప్రతి శక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అనంత శక్తితో దైవ నామములో లయము చేస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ అడిగి ప్రతిమలాడి వేడుకొంచున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడు మన ప్రాణనాథుడు, ప్రాణ విమోచకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని దివ్యతోడి మనోహర సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనకును మనతో లేని పరిశుద్ధులకు అందరికీ సదాకాలము తోడై ఉండి సత్య ప్రవర్తన చేత నింపి నడిపించి మహిమనందునుగాక. ఆమేన్, ఆమేన్. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగింపను, ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానము నీవనెను చదును భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానము నీవనెను చదును భూమిగా మారెదవు. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. శక్తిచే
కాదనేను, బలముతో నిధి కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. అందరికీ వందనాలు, దైవాశీస్సులు. మరి కొంత ఆలస్యమైంది, అయినా కానీ దేవుడు మాట్లాడాడు. విన్న వాక్యాలు ధ్యానిస్తూ వెళ్ళండి. దేవుడు నూతనమైన ఆశీర్వాదములతో నింపుడుగా. ఆమేన్.